ఒక సీతాకోక చిలుక రూపాంతరం చెందే విధానం మనం చూసినట్లయితే ఎగ్, క్యాటర్పిల్లర్, ప్యూపా, బటర్ఫ్లై అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే అది మెల్లిమెల్లిగా ప్యూపాని దాన్ని ఛేదించుకుని బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడంటే దాన్ని, అది ఎంతో కష్టపడతా ఉంది బయటకు వచ్చేదానికి. కొద్దిగా చిన్న రంధ్రం చేసుకొని బయటకు వస్తూ ఉంటే పాపం ఇతను జాలిపడి చాలా కష్టపడుతుందని చెప్పేసి ఒక చిన్న నీళ్ళు తీసుకొని ఆ ద్వారాన్ని బాగా వెడల్పు చేశాడట. వెంటనే అది బయటకు వచ్చేసింది సీతాకోక చిలుక. కానీ దాని పరిస్థితి ఎట్లుందంటే ఆ రెక్కలలో రావాల్సినటువంటి కలర్స్ రాలేదంట. ఎంతో అందమైనటువంటి రంగులతో అది రూపుదిద్దించాలి, అంత కలర్స్ అంతా ఫేడ్ అయిపోయినాయంట. రెక్కలు కూడా పూర్తిగా అవి రాలేదట. అది ఎగరలేక చనిపోయిందంట. కారణం ఏంటి? మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు చెప్పినటువంటి ఇరుకు మార్గాన్ని విశాలం చేస్తా ఉన్నారు, పర్వాలేదంటా ఉన్నారు. జరిగే పర్యవసానం ఏంటి తర్వాత అనేది మనం ఆలోచించాలి.